జోకుడుగాలతోటే బీఆర్ఎస్ ఓటమి కరెక్ట్. నిజాలు చెప్పే వారిని దగ్గరికి రానివ్వలేదు. ఎర్రబెల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు, వారి వెంట కుక్కలు కూడా పడవు. మంచిగా మాట్లాడారు తక్కలపల్లి రవీంద్రరావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తక్కలపల్లి రవీంద్రరావు సంచలన వ్యాఖ్యలు. కామెంట్స్ కలకలం రేపడంతో తాను అలా అనలేదని ప్రకటన. అన్నదేదో అన్నామని చెప్పరాదు, అన్ని నిజాలే మాట్లాడినావు. ఇలా అన్నదేదో అన్నననే చెప్పు, భయమే ఉన్నది. బొచ్చు పోతే ఎమ్మెల్యే పదవి ఇయర్ కావచ్చు, వచ్చేసరికి బొచ్చు అవుతుందా? ప్రజలతోటి ఉంటే వాళ్ళే గెలిపించుకుంటారు. ఎందుకు ఇట్లా అంటున్నామంటే ఇంకా కేసీఆర్కి కేటీఆర్కి భయపడాలని కనుక మీరు అనుకుంటే మా కింద అందరు ఇంకా బానిసల్లాగానే ఉండాలి, మాకు నిజాలు అవసరం లేదనుకుంటే ఇంకో దఫా కూడా ఓడిపోతారు మీరు. 100% ఈ తక్కలపల్లి రవీందర్ అనే చెప్పింది 100% నిజం. ఉద్యమ నాయకుడు ఈయన, ఉద్యమంలో ఉన్నోడు ఈయన, ఉద్యమ నాయకుడు. 100% నిజం. నిజాలు చెప్పేవారిని దగ్గర రాలేదు, మాకు కూడా ఎదురైనాయి. మేము కూడా నిజాలు చెప్తామని పోతే మాకు కూడా ఎదురైనటువంటి చెడు అనుభవాలు. ఇక పోద్దే ఈ దుర్మార్గుల దగ్గరికనే ఆగిపోయినాం. ఇక ఎర్రబెల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి ఏం బీకిన్లానే? ఎర్రబెల్లి ఏం బీకిండు ఉద్యమంలా? సత్యవతి రాథోడ్ ఏం చేసిన ఉద్యమంలా? వీళ్ళు చంద్రబాబు నాయుడు కోట్లు కాదు ఇద్దరు, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తావు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇస్తావు, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి ఇస్తావు. ఈ ఉద్యమం చేసిన వాళ్ళంతా నాశనం కావాలా? అసలు మీరు గనక స్టూడెంట్స్కి దగ్గర ఉంటే మీరు ఓడిపోపోదురు ఈరోజు. మీరు కాక నిరుద్యోగులకు దగ్గర ఉంటే ఈరోజు ఓడిపోపోదురు మీరు. పేదలకు మీరు గనక అన్ని సౌకర్యాలు ఇస్తే ఈరోజు ఓడిపోకపోదురు మీరు. నిజం, 100% నిజం. తక్కలపల్లి రవీందర్ అన్న చెప్పింది. ఇరిటేషన్, మామూలు ఇరిటేషన్ కాదు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు మామూలు ఇరిటేషన్ కాదు. నిజంగా 100 సార్లు ఫోన్ చేయాలా? అవులగాన్లకు 100 సార్లు ఫోన్ చేయాలా? కొందరు అవులగాన్లకు పేర్లు చెప్పం కానీ. ఎందుకంటే ఆ అవులగాన్లు చూస్తాను రోజు నా మార్నింగ్ న్యూస్. ఇక అరే ఇప్పుడు పెరిగింది కదా, ఇప్పుడు చూస్తాను చాలా మంది ప్రవీణ్ న్యూస్ అని. ఆ అవులగాన్లు చూస్తారు. అవులగాన్లారా మీకు చేయాలారా 100 సార్లు, వేల సార్లు? మాకు టచ్లో ఉండరా? మీ సంగతి ఇట్లా కాదు. ఇంకా ప్రజలలో మీ సంగతి మేము చెప్తున్నాం. ఒక మిత్రుడు నిన్న నాకు మెసేజ్ పెట్టిండు, ఏమనంటే చిలక ప్రవీణ్ అన్న ఏ సైడు అని. ఇది ప్రత్యేకమైన టాపిక్గా చెప్తాను నీకు. అయితే ఈయన చెప్పింది వారి వెంట కుక్కలు కూడా కుక్క వద్దే కదా ఎమ్మెల్యే, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఎవ్వడు కూడా ప్రజలకు కనీసం అందుబాటులో లేడు. ఎవడు కూడా కనీసం ప్రజల అవసరాలను తీర్చేటోళ్ళు కూడా లేడు ఒక్కడు కూడా. అందుకే వాళ్ళ వెనక కుక్కలు కూడా పడవు. రవీంద్ర అన్న చెప్పింది నిజము. మీరు అదే మాట మీద వెనుకకు తీసుకోకుర్రి. ఇప్పుడు మిమ్మల్ని కేసీఆర్ పిలుస్తాడు, పిలిచి ఏమైంది తమ్ముడు అని అడిగినప్పుడు ఉన్న మాట వాస్తవం చెప్పుర్రి. అన్న ఒక్కొక్క ఎమ్మెల్యే గాడు లంగనే, అదే విధంగా మేము చెప్తామంటే ఒక్కడు కూడా దగ్గర రానియలేదే అని ఉన్న వాస్తవాలు చెప్పండి, బాగుంటుంది. అప్పుడు ఇది ఇంతకుముందు చదివిందే. అయితే ఇక్కడ మన కడియం శ్రీఆర్ గారు ఏదో అన్నారు, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కడియం శ్రీహరి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై రూట్ మ్యాప్ లేదని విమర్శ. 100% నిజమే. గవర్నర్ గారు చదివింది కాంగ్రెస్ మేనిఫెస్టోనే. ఆమె మొత్తం కాంగ్రెస్ మనిషి లెక్క ప్రవర్తిస్తుంది, అది తప్పు. మీరు గవర్నర్ గారు మీరు ఎందుకు మరి కాంగ్రెస్ ను జో కొడుతున్నారో మాకు అర్థం అయితే లేదు. కానీ మీరు ఇలాంటి మాటలు